కమలాకుచూచుక కుంకుమతో నియతారుణితాతుల నీలతను కమలాయతలోచనలోకపతే విజయీ భవ వెంకట శైలపతే సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముఖాఖిల దైవత మౌళిమణే శరణాగత వత్సల సారనిధే పరిపాలయ మాం వృషశైలపతే అతివేలతయా తవ దుర్విషహైరనువేల కృతైరపరాధశతైః భరితం త్వరితం వృషశైలపతే పరయా కృపయా పరిపాహి హరే వినా వెంకటేశం ననాథో ననాదః సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ అహం దూరతస్తే పదాంభోజయుగ్మం ప్రణామేచ్ఛయాగత్య సేవా కరోమి సర్కృత్సేవయా నిత్యసేవాఫలం త్వం ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రభో వెంకటేశ అజ్ఞానినా మయా దోషాన్న శేషాన్న హితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైలశిఖామణి. థ్యాంక్ యూ. చాలా మంచి వాయిస్ అండి. థ్యాంక్ యూ అండి. జనాల్లోకి వెళ్ళి బోల్డ్ అంత ఫెమిలియారిటీ రావాలని ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందని బాధపడుతున్నాను నేను నిజంగా. అవును, ఇది టీటీడీ వాళ్ళు యూజ్ చేసినట్టున్నారు ఐ థింక్, నేను అనుకోవడం. చేశారండి కదా, అది కూడా వైరల్ తోటే వెళ్ళిపోయింది. మేము దానికి ప్రత్యేకంగా నేనేమి ప్రయత్నం చేయలేదు. వంశీ గారు ఉన్నారు కదండి, పెద్ద వంశీ గారు అంటారేమో, వంశీ గారు, పెద్ద వంశీ గారు. వారు ఇలాగే ఇళయరాజా పాటలు పాడుతూ ఉంటారు, షోస్ చేస్తూ ఉంటాను కదా. వారికి ఇళయరాజా అసలు అభిమాని కదా, ఆయన కూడా భక్తుడు, అభిమాని కూడా కాదు. సో ఈ పాటలు అన్ని పెట్టడం చూసి ఆయన నన్ను అప్రోచ్ అయ్యి ఆ రాతల్ని అది చూసి వారు నల్లమిల్లవరి పాలం కథలు అని ఒక పుస్తకం రాశారు ఒక 4 ఏళ్ల క్రితం, గోదావరి కథలు అనమాట. సో దీనికి ఎట్లాగైనా మీరు రివ్యూ రాయాలి అని పట్టుబట్టి ఆయన ఒక పట్టుదల వ్యక్తి చాలా, వంశీ గారు. వంశీ గారు ఎక్కడ నేను ఎక్కడ, ఆయన సినిమాలు చూసినప్పుడు 4 ఏళ్ల పిల్లని, అన్వేషణ చూసినప్పుడు కదండి. సో దీనికి ఎట్లాగైనా మీరు రాయాలి అని ఆయన అప్పుడు బుక్ ఫెయిర్కి వచ్చి నా కొరకు నేను వెళ్ళి ఆ పుస్తకం నాకు ఇచ్చి ఆ పుస్తకానికి రివ్యూ రాయించుకున్నారు ఆయన, వంశీ గారు. పాటలతో పాటు స్వరాంజలితో పాటు ప్రస్తుతానికి ఏం చేస్తున్నారు? ప్రస్తుతానికి ఒకటి నవల రాస్తున్నానండి, ప్రణయ నిశ్శబ్దం. ప్రణయ నిశ్శబ్దం. ప్రణయంలో ఉన్న వాళ్ళు నిశ్శబ్దంగా ఎలా ఉంటారు? చదివి ఒక వన్ ఫైన్ డే ఈ బుక్ మీద మళ్ళీ కలవాలనుకుంటున్నాను నేను తప్పకుండా ఫ్యూచర్లో. అవును, అయిపోయిందా? కంప్లీట్ అయిందా? నెక్స్ట్ మంత్ కమింగ్ 10-12 డేస్లో లాంచింగ్ ఉంటుందండి. తప్పకుండా ఎడిటింగ్లో ఉంది, అయిపోయిందండి. ఓకే. దానికి అసలు చాలామంది అభిమానులు ఉన్నారు ఇప్పటికీ. అంటే కొన్ని అలాగా ఒక మాసరాకి ఒక 5-6 ఎపిసోడ్స్ వదిలాను నేను సోషల్ మీడియాలో. అంటే సోషల్ మీడియాలో పెడుతున్నారు లేకపోతే బుక్ రూపంలో? బయట రూపంలో అండి నవల. అంటే ఒక్కొక్క భాగం కింద ఒక 5-6 భాగాలు వదిలాను అనమాట సోషల్ మీడియాలో. వేలల్లో అభిమానులు అప్పటికి. దానికి ఫిమేల్ ఓరియంటెడ్ అని అనుకోవచ్చు. ఓకే, అదేదే నేను చెప్పను, పేరు మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. థ్యాంక్ యూ. ఎందుకంటే బలభద్ర పాత్ర రమణి గారు మంచి స్నేహితులు నాకు. గ్రేట్. సో ఆవిడ డీటెయిల్డ్గా భలే మాట్లాడతారు, ఏ సినిమా చూసినా. అవునవును, కుండ బద్దలు కొట్టినట్టు ముక్కు సూటిగా మాట్లాడతారు. అవును, చాలా బాగా అనిపిస్తుంది. వీళ్ళంతా కూడా నేను ఆంధ్రభూమిలో రాస్తున్నప్పుడు నేను చిన్న పిల్లని వీళ్ళ కింద. వారు ఒకటి, చల్లా సుబ్రహ్మణ్యం గారు ఒకటి, బొమ్మదేవర్ నాగకుమారి గారు, వీళ్ళంతా ఒక ఊపు పెట్టేశారు ఒకప్పుడు. కరెక్ట్ కరెక్ట్. వాళ్ళవి చదువుతూ మేము నేర్చుకునేవాళ్ళం, అంటే ఎలా రాయకూడదు అనేది. ఒక సింగర్గా ఇప్పుడు ఎదగాలని అనుకుంటున్నారా? అంటే ఎదిగేది ఇన్ ద సెన్స్ మీకంటూ ఒక బ్రాండ్ ఉంది, అందరూ మిమ్మల్ని గుర్తిస్తారు. ద థింగ్ ఈజ్ ఇప్పుడున్న సింగర్స్తో ధీటుగా లేదు, అంత ఫెమిలియారిటీ రావడానికి అటువైపు వెళ్దాం అనుకుంటున్నారా, రైటింగ్ వైపు వెళ్దాం అనుకుంటున్నారా? ఎటువైపు మీ ప్రయాణం అంటే ఏం చెప్తారు? ఏం చెప్పాలో నిజంగా అదే సందిగ్ధత నాకు కూడా. నాకెందుకో ఒకటి చూపు ఒకటి ముక్కు, ఊపిరి పీలుస్తాం కదా, తెలియదండి. అంటే ఎటు అవకాశం వస్తే అటే అనుకోవచ్చా? అవకాశాలు రావండి, ఇంకా మనం కల్పించుకోవటమే. ఇందాక మనం మాట్లాడుకున్నాం. అవును, అదే కదా ప్రాబ్లం. యూట్యూబ్ ద్వారా పాటలు, కొత్త కొత్త కంపోజింగ్స్ అలా చేసి వదులుతూ కొత్త సింగర్స్తో పాడించటం, వాళ్ళకు అవకాశాలు కల్పించటం. ఎక్కడైనా
నన్ను కవిత చక్ర గారు పాడితే బాగుంటుంది అనుకున్న చోటికి నేను వెళ్తాను, నేను చేస్తాను. రైటింగ్స్ వైపు అయితే వెళ్తున్నానండి. ఎందుకంటే రైటింగ్ వైపు మనసున్నప్పుడు మిగతా వాటి మీద కాన్సన్ట్రేట్ చేయడం అంత ఈజీ కాదేమో అని అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ మనసావాచ కర్మణ లేకపోతే అంత ఈజీగా రైటప్ బయటికి రాదండి, చాలా కష్టమండి. ఎన్నో వర్షన్స్ వస్తూ ఉంటాయి మైండ్లో. ఒక వర్షన్ రాస్తుంటే 10 వర్షన్లు వస్తూ ఉంటాయి. ఇది ఇలా రాస్తే బాగుంటుంది, అది ఇలా రాస్తే బాగుంటుంది. మనకు మనం జడ్జ్ చేసుకోవడానికి రోజులు పడుతుంది. నేను పైగా మనం ఉన్నది సంసార సాగరం. అదే కదా, ఈ సాగరాన్ని ఇవన్నీ ఈదుతూ ఇంకో సపరేట్ ప్రపంచంలో. అవునండి, నిజమే, అది నిజమే. దట్ ఇస్ స్మాల్ థింగ్ యాక్చువల్లీ. అవును. రైట్. వాట్ అబౌట్ కిడ్స్ అండి? ఇద్దరండి, బాబు పాప. సరే, స్వరాంజలి పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరికైనా ఒక మంచి ఇలాంటి ఈవెంట్ కావాలనుకున్నప్పుడు కాంటాక్ట్ చేయొచ్చు. దానికి ఒక నెంబర్ ఇవ్వండి, ఐ విల్ ప్లే ఆన్ ఇట్. ఒకటి. రెండోది, పాటల పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు కాంపిటీషన్ ఎలా ఉందో మీకు నాకు తెలియదు కాదు, ప్రజలకు తెలియదు కాదు. ప్రతి దాంట్లోనూ వందల వేల ఆప్షన్స్. ఒక పాట ఒక సింగర్కి ఇవ్వాలంటే ఈ సింగర్కి ఎందుకు ఇవ్వాలి, ఇంతకన్నా మనకి తక్కువకి వచ్చేవాళ్ళు ఉన్నారు, ఇంతకు మించి వాయిస్ ఇంకా ఉంది, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం అనుకున్న వాళ్ళు కొంతమంది, పేమెంట్ ఎక్కువ ఉంటే మనకు అక్కర్లేదు అనుకున్న వాళ్ళు కొంతమంది, రకరకాల ఉంటారండి విధానాలు, విధులు. అయితే ఒకవేళ నిజంగానే ఈ పాట నాకు కవితా చక్రే పాడాలి అని అనుకునే వాళ్ళకి మీ వాయిస్ నేను వినిపించాలి. తప్పకుండా. అలాంటి ఒక పాట పాడండి నా కోసం. ఈవిడ అన్ని రకాల పాటలు పాడగలరండి అని అనిపించాలి ఇప్పుడు నేను. ఇప్పుడు మీకు ఏ రకం కావాలో, ఎలా రకమైన, ఎలాంటి రకమైనా సరే. అంటానో పర్వాలేదు, అంటాను దాన్ని. మీ నాన్నగారు ఉంటే మీకు అక్షంతలు పడి ఉండేవి. అదే కదా, ఇప్పటికీ చూడండి చూపు ఉంటుంది. 2 వర్షన్స్ పాడతానండి. ఒకటి వంశీ గారు, ఇళయరాజు ఇంకా ప్లీజ్ చెడం నుంచి పాడతాను. మీరు అనుకున్న ఇది. చుమ్ చిక్ చుమ్ చిక్ చుమ్ చిక్ చుమ్ రేగే రేగే పూలు నాలో మళ్ళీ మళ్ళీ నన్ను మత్తెక్కిస్తున్నాయిలే, ఓ రేగే వాగాలేవో నాలో మళ్ళీ మళ్ళీ నన్ను మత్తెక్కిస్తున్నాయిలే, నా పాన్పు పంచుకో ఈ బాధ తీర్చిపో, శివరాత్రి రవ్వని ఈ రాత్రి, తేనెల్లు పొంగాలి చీకట్లలో, కమ్మన్ని కోగిళ్లలో, నీ తోడు కావాలి ఈ జన్మకి, నీ నీడ నవ్వాలి నీ గూడుకి, ననననా పిలవగా ప్రియతమా తమాస రాగం, పిలిసి సుమములై వసంతం. జానకి గారు సాంగ్స్ ఎంత బాగా ఫాలో అయ్యేదాను. ఏం వాయిస్ అండి, ఇదే వాయిస్ గోవులు తెలన మళ్ళీ చిన్న పిల్ల వాయిస్. అవును, అసలు ఏడుపు పాటలు అవన్నీ ఏది జోనర్లో ఉన్న పాట అయినా సరే అసలు కదలకుండా పాడేస్తారు ఆవిడ. అవును, ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హర్. అవునండి కదా. జానకి గారు, సుశీల గారు ఇద్దరు